హాయ్ ఎవ్రీవన్. నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి మొత్తానికైతే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ ట్రై చేశాను. ఎలా వచ్చిందా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, ఎలా చేశాను ఎలా వచ్చిందో అనేసి. సో ముందుగా మనం చికెన్ బాగా వాష్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను చికెన్ మసాలా వేస్తున్నాను, అలాగే కొంచెం బిర్యానీ సామాన్లు కూడా వేసాను, పుదీనా, కొత్తిమీర, అలాగే లెమన్. చాలామంది చాలా మసాలాలు వేశారు, బట్ నేనైతే అన్నీ వేస్తే నేను తినలేను. సో అందుకే నేను అవేమి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి లేకపోతే ఎలాగ టేస్టే బాగోదు. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి కొన్ని పక్కన పెట్టుకొని కొంచెం ఈ మ్యారినేటెడ్ చికెన్లో కూడా వేసి ఒక 2 hours వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టాను. నానబెట్టేసిన తర్వాత ఈ చికెన్ 2 hours తర్వాత స్టవ్ వెలిగించి దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పోతే ముక్క కొంచెం బాగుంటుందంట. సో అందుకే నేను ఫస్ట్గా చికెన్ని ఒక సైడ్ పెట్టేసి అలాగే మనకి బిర్యానీకి కావాల్సిన అంత వాటర్ పెట్టేసుకొని దాంట్లో బిర్యానీ సామాన్లు వేసేసి ఉప్పు వేసాను, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, లెమన్ అన్నీ వేసేసి బాగా కలపాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇటు సైడ్ చికెన్ చూస్తున్నారు కదా, వాటర్ అంతా వచ్చేసింది. వాటర్ అంతా ఇంకిపోతే చికెన్ది ముక్క చాలా బాగుంటుందన్నమాట. సో అలాగే వాటర్ మరిగిపోయాక బియ్యం కూడా వేసేసి బాగా కలపాలి. ఈ బాగా కలిపేశాక ఇది అయ్యేలోపు చూడండి వాటర్ కూడా ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. సో బోత్ సైడ్స్ పెట్టేశాను. ఈ వాటర్ అంతా మొత్తానికి ఇంకిపోవచ్చింది. అలాగే రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఒక 70 to 80%. నేనైతే లేయర్స్గా వేయట్లేదు, ఎందుకంటే నాకు అంతగా తెలియదు. మళ్ళీ లేయర్స్గా వేసిన తర్వాత అది మొత్తం కింద ఏమైనా ఇరిగిపోతుందేమో, రైస్ మళ్ళీ జావా అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఒకేసారి వేసేసాను. సో ఇలా కూడా వేసుకున్నా చాలా బాగుంది. రైస్ అయితే చాలా బాగా వచ్చిందిలేండి. సో ఫస్ట్ నేను 1 లేయర్ వేసేసిన తర్వాత దాంట్లో ఇవన్నీ వేసి కొంచెం మళ్ళీ రైస్ వేసాను. చికెన్ని నేను లేయర్స్గా వేయలేదు, ఓకేనా. సో ఇవన్నీ వేసేసి బాగా కొంచెం సర్దేసి దాని తర్వాత దానిపైననే మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం లెమన్. అలాగే నేను ఇక్కడ ఎలాంటి కలర్ యూజ్ చేయట్లేదు, ఫుడ్ కలర్స్ అంత మంచిది కాదు. సో నేను కొంచెం పసుపు వాటర్ వేస్తున్నాను. పసుపుని కొంచెం లైట్గా వాటర్లో కలిపేసి ఆ వాటర్ వేస్తున్నాను. ఆ తర్వాత లెమన్ జ్యూస్ వేసాను. అలాగే మనం ముందుగా కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అదొక 2 spoons వేసి కంప్లీట్గా మూత పెట్టేశాను, ఎలాంటి ఆవిరిపోకుండా. దానిపైన బరువు పెట్టాను. ఇంక కంప్లీట్గా అయిపోయింది. ఒక 10-15 minutes తర్వాత స్టవ్ ఆపేసి చూడండి ఎంత బాగా వచ్చింది. ఒక 1/2 hour అలాగే వదిలేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలా పొడిగా చాలా బాగా వచ్చింది. అసలు మీకు కనుక నా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది బిర్యానీ?